హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఆగస్ట్ నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం. కరెంట్ అఫైర్స్ ఆగస్టు 2024. యంగ్ ఇండియా నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 1న శంకుస్థాపన చేసింది? 150 కోట్లతో దీన్ని ఎక్కడ నిర్మించనున్నారు? ఆన్సర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 1న దీనికి శంకుస్థాపన చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనికి శంకుస్థాపన చేసింది. దీన్ని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేట సమీపంలోని బేగరి కంచెలో దీన్ని నిర్మించనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐ చైర్మన్గా ఎవరిని కేంద్ర ప్రభుత్వం 2024 ఆగస్టు 6న నియమించింది మరియు ప్రస్తుత చైర్మన్ ఎవరు? ఆన్సర్, తెలుగు వ్యక్తి చల్లా శ్రీనివాసులు చెట్టిని ఎస్బీఐ చైర్మన్గా నియమించింది. ప్రస్తుత చైర్మన్ దినేష్ కుమార్ కారా. నెక్స్ట్ క్వశ్చన్, అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా ప్రధాని మోదీ ఎంత శాతం ఓట్లతో అగ్రస్థానంలో ఉన్నారు? అలాగే ఈ సర్వేలో చివరి స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరు? ఆన్సర్, 69% ఓట్లతో ప్రధాని మోడీ మొదటి స్థానంలో ఉన్నారు. ఇక చివరి స్థానంలో ఉన్నది జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా. నెక్స్ట్ క్వశ్చన్, అమెరికా తలసరి ఆదాయంలో 1/4 వంతు చేరేందుకు భారత్కి ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందని వరల్డ్ బ్యాంక్ తాజా నివేదికలో తెలిపింది? ఆన్సర్, 75 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీగా ఇటీవల ప్రభుత్వం ఎవరిని నియమించింది? ఆన్సర్, ఎన్పి రామకృష్ణారెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, తాజా ఆర్బీఐ పరపతి విధాన కమిటీ సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఆర్బీఐ రేపో రేట్ ఎంత %తో కొనసాగిస్తున్నట్లు తెలిపారు? ఆన్సర్, 6.5%. తొలిసారి అంతరిక్షంలోకి ప్రైవేట్ స్పేస్ వాక్ నిర్వహించనున్న స్పేస్ ఎక్స్ ఏ రోజు పోలారిస్ డౌన్ అనే ప్రయోగాన్ని భూకక్షలోకి పంపనుంది? ఆన్సర్, 26 ఆగస్టు 2024. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోడియం కూల్డ్ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ని ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్, కల్పక్కం, తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్లైన్ ద్వారా సేవలు డాటా మేనేజ్మెంట్ కోసం ఈ సంఖ్యాకి పోర్టల్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ మరియు ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనే శాఖ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల అమృత్ 2.0 పథకానికి కేంద్ర ప్రభుత్వం 66,750 కోట్లను కేటాయించింది. అయితే ఈ పథకం ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్, 2015లో. నెక్స్ట్ క్వశ్చన్, మిషన్ మైక్రో శాటిలైట్ మరియు భవిష్యత్ ఉపగ్రహాలకు అవసరమైన కొత్త సాంకేతికను పొందుపరచడం కోసం భూ పరిశీలన శాటిలైట్ 8ని ఏ సంస్థ ప్రయోగించనుంది? ఆన్సర్, ఇస్రో ఆగస్టు 15, 2024న శ్రీహరికోట నుండి ప్రయోగిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ల ద్వారా త్రాగునీటిని అందించడంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం? ఆన్సర్, తెలంగాణ. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ క్వశ్చన్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా 2024 ఆగస్టు 5న తన పదవికి రాజీనామా చేసి ఆ దేశం విడిచి భారత్కి చేరుకున్నారు. అయితే తన రాజీనామాకు కారణం ఏంటి? ఆన్సర్, స్వాతంత్రం కోసం పోరాడిన కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్లు కేటాయించడం వివాదాస్పదమైన సందర్భంలో. ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో అతిపెద్ద వయసులో టెన్నిస్లో స్వర్ణం సాధించిన ఆటగాడు? ఆన్సర్, జకోవిచ్. నెక్స్ట్ క్వశ్చన్, విదేశీ పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఇటీవల ఏ దేశ అత్యున్నత పౌర పురస్కారం అందించింది? ఆన్సర్,
ఫిజీ దేశ అత్యున్నత పురస్కారం కంపానియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ది ఫిజీ. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో 100 అన్నా క్యాంటీన్లను ఏ రోజు ప్రారంభిస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు? ఆన్సర్ ఆగస్టు 15. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతంలో యూట్యూబ్ ట్రైనింగ్ అకాడమీని ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి? ఆన్సర్ అమరావతిలో. నెక్స్ట్ క్వశ్చన్, ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి రెజ్లింగ్ విభాగంలో ఫైనల్ చేరిన మొదటి మహిళగా నిలిచి 100 గ్రాముల బరువు కారణంగా అనర్హతా వేటుకు గురైన వ్యక్తి ఎవరు? ఆన్సర్ వినేష్ పొగాట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో అత్యధిక ర్యాంక్ పొందిన భారతీయ కంపెనీ ఇది? ఆన్సర్ రిలయన్స్ ఇండస్ట్రీ. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2024లో భారీ వర్షాల కారణంగా వయనాడ్ జిల్లాలో కొండచర్యలు విరిగిపడ్డాయి. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి చెందిన హైదరాబాద్ ఆధారిత నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ రూపొందించిన ల్యాండ్ స్లైడ్ అట్లాస్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం వయనాడ్ భారత్లో అత్యధిక కొండచర్యలు విరిగిపడే అవకాశం ఉన్న జిల్లాలో ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ 13వ స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, అడవులు మరియు పశ్చిమ కనుమలలోని ఆక్రమణలను తొలగించేందుకు ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది? ఆన్సర్ కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోనే అత్యున్నత సైన్స్ అవార్డు అయిన మొదటి విజ్ఞానరత్న అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ గోవిందరాజన్ పద్మనాభన్. ఇతను ప్రముఖ బయోకెమిస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా ఎట్ రైట్ 100 ఎన్విజనింగ్ టుమారోస్ ఎకనామిక్ పవర్ హౌస్ పుస్తక రచయిత ఎవరు? ఇండియా ఎట్ రైట్ 100 ఎన్విజనింగ్ టుమారోస్ ఎకనామిక్ పవర్ హౌస్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ కేవి సుబ్రమణియన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఆన్సర్ మహమ్మద్ యూనస్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ క్వశ్చన్, దాదాపుగా 240 ఏళ్ల తర్వాత అమెరికా జాతీయ పక్షిగా దేన్ని అధికారికంగా గుర్తించారు? ఆన్సర్ ది బాల్డ్ ఈగల్. నెక్స్ట్ క్వశ్చన్, 370 ఆర్టికల్ను రద్దు చేస్తున్నట్లు రాజ్యసభలో ఆర్టికల్ 370ను రద్దు చేస్తున్నట్లు రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏ రోజు ప్రకటించారు? ఆన్సర్ ఆగస్టు 5, 2019. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల తెలంగాణలో నిర్మాణ పనులు ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించనున్న వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆనంద్ మహేంద్ర. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ సాంప్రదాయ నృత్యాలైన కూచిపూడి, భరతనాట్యములకు జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి ఇటీవల మరణించారు, ఆమె ఎవరు? ఆన్సర్ యామిని కృష్ణమూర్తి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 5వ ఆసియా ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ జాయింట్ కమిటీ సమావేశం ఎక్కడ జరిగింది? ఇటీవల 5వ ఆసియా ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ జాయింట్ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ జకర్తా, ఇండోనేషియా. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోని ఎన్ని హై స్పీడ్ రోడ్డు కారిడార్ల ఏర్పాటుకు ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది? దేశంలోని ఎన్ని హై స్పీడ్ రోడ్డు కారిడార్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది? ఆన్సర్ 8 కారిడార్స్. 8 కారిడార్స్ కోసం కేంద్ర కేబినెట్ మొత్తం 50,000 కోట్ల పెట్టుబడితో 936 కిలోమీటర్ల పొడవుతో 8 హై స్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇవి ఫ్రెండ్స్ ఆగస్టు నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్. మరికొన్ని కరెంట్ అఫైర్స్తో మరొక వీడియోలో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.